వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అసెంబ్లీకి జగన్ ఇదేంటిది? ఆయన ఆల్రెడీ శాసనసభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేత కదా. ఆయన అసెంబ్లీకి ఏందనుకున్నారా? మరి ఏం చేస్తాం? అసెంబ్లీకి మరి 6 నెలల నుంచి ఆయన డొమ్మా కొడతా ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఆయన కూర్చున్నారు. ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోర్టుకు కూడా వెళ్ళారు. మరి ఆ కేసు అలా సాగుతూ ఉంది. మరి ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటే కేవలం ఒక ఎమ్మెల్యేకి ఏ విధమైన సమయం ఇస్తారో అసెంబ్లీలో మాట్లాడటానికి అదే విధమైన సమయం మాత్రమే తమకు ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళడం బానుకున్నారు. ఆయనే కాదు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి బానివ్వట్లేదు. అయితే ఫిబ్రవరి 11వ తారీఖున జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతో పాటు కలిపి 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి. 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు. అయితే ఆయన ఎందుకు వస్తున్నారంటే 6 నెలల పాటు కంటిన్యూస్గా అసెంబ్లీకి హాజరు కాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దవుతుందనేటువంటి ఒక ఆందోళనలో పార్టీ ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అలా వచ్చి మమా అనిపించుకొని సంతకం పెట్టేసి రిజిస్టర్లో ఒక పావు గంట 20 నిమిషాలు అరగంట ఉండి వెళ్ళిపోతే మళ్ళీ 6 నెలల వైపు అసెంబ్లీ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేదు. సో తమ ఎమ్మెల్యేలకి వారి జీతాలు వారికి వచ్చేస్తాయి, ప్రతి నెల వారి అలవెన్స్లు వారికి వచ్చేస్తాయి, వారి డ్రైవర్లకు జీతాలు వస్తాయి, గన్మెన్లకు జీతాలు వస్తాయి. సో వారికి అన్ని వసతులు సమకూరుతాయి. ఇక రోడ్డు మీదకి వెళ్ళి ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకలు చేయొచ్చు. ఇది వారి యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. తప్పులేదు, ఎవరి ప్లాను ఎవరి యాక్షన్ వరకు ఉండొచ్చు. కానీ అసెంబ్లీలో ప్రజలు 11 స్థానాలు మీకు ఇచ్చారు, 40% ఓట్ బ్యాంక్ ఇచ్చారు. ఏమో కాలం కలిసి వస్తే మీకు మళ్ళీ 29లో అధికారం ఇవ్వచ్చు. అధికారం మీకు రాదు అని నేనైతే చెప్పను. అధికారం ఇచ్చే పరిస్థితుల్లో మీరు ఉంటే ఖచ్చితంగా ప్రజలు మీకు ఇస్తారు, లేకపోతే మళ్ళీ వాళ్ళకే ఇస్తారు. మీ 11 మంది ఎమ్మెల్యేలకి ప్రజలు పట్టం కడితే 11 మంది వచ్చి చక్కగా అసెంబ్లీలో కూర్చొని ఆ 11 నియోజకవర్గాల సమస్యల గురించి మాట్లాడొచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడొచ్చు, శాంతి భద్రతల గురించి మాట్లాడొచ్చు, మీ మాజీ మంత్రులు ఇళ్ల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడొచ్చు. మీకు ఎంతో అవకాశం ఉంది. మరి ఆ అవకాశాలను మీరు తొంగలో తొక్కి మీరు ఈ విధమైనటువంటి కార్యకలాపాలకి మీరు పూనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఎల్లనో అసెంబ్లీకి భీష్మించుకొని కూర్చోవడం ఎంతవరకు కరెక్ట్? సో కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. బహుశా ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంఘటన జరిగి ఉండదు. అసెంబ్లీకే రానటువంటి ఒక రాజకీయ పార్టీ అంటే నిజంగా రాజ్యాంగం మీద వారికి గౌరవం లేనట్టు. వెళ్ళండి, మీకు 10 నిమిషాలు ఇచ్చిన దంచి కొట్టండి మైకులో, రాష్ట్రం అంతా చూస్తుంది, 2 తెలుగు రాష్ట్రాలు చూస్తాయి. 10 నిమిషాలే, మీ 5 నిమిషాలు ఇచ్చారనుకుందాం, 5 నిమిషాలు బుల్లెట్ పాయింట్స్ వదలండి అసెంబ్లీలో. అధికార పార్టీకి గజగజలాడాలి మీ 11 మంది మాట్లాడితే. కానీ మీరు అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజలు జీతాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు జీతం తీసుకోవట్లేదని చెప్తా ఉన్నారు. సరే, ఆయన పక్కన పెడితే ఆ 11 మంది ఖచ్చితంగా తీసుకుంటారు. అందులో సగం మంది ఏం తీసుకుంటారుగా, సగం కాదు 10 మంది ఖచ్చితంగా తీసుకుంటారు, అందులో డౌట్ లేదు. ఆయన ఒక్కరు తీసుకోరేమో, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు కొరవే ఉండదు కాబట్టి. అయితే అసెంబ్లీకి రాకపోవటం బాధాకరం, కానీ వస్తున్నారని సంతోషపడాలా? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా అద్భుతంగా ఉండేది. 2009 మొదట్లో అయితే ఇంకా బాగుండేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో, చిరంజీవి గారు అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, ఒక పక్క టీఆర్ఎస్ వాళ్ళు, మరోపక్క ఎంఐఎం వాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా నుంచి ఆయన, సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు, చాలా అద్భుతంగా ఉండేది. అసెంబ్లీ చూడటానికి చూడముచ్చటగా ఉండేది. అన్ని పార్టీలు అన్ని రంగులతో కలిసి మాట్లాడటం. మరి ఏమైంది ఏమో కానీ అధికారంలో ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తాం, అధికారం లేకపోతే అసెంబ్లీకి రాము అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన కానీ అభిప్రాయం కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శాపం. రండి, దయచేసి అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద ఫైట్ చేయండి, మాట్లాడండి. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీదే. మీకు అసెంబ్లీలో గుర్తింపు లేదేమో, ప్రజలు గుర్తించారు మిమ్మల్ని. మీకు 39% ఓట్ బ్యాంక్ ఉంది, దగ్గర దగ్గర 40 వేసుకోండి, మీరు 40 చెప్తారు. 40% ఓట్ బ్యాంక్ ఉంటే సామాన్యమైనటువంటి పార్టీ కాదు మీది, బలమైన రాజకీయ పార్టీ. ప్రతి నియోజకవర్గంలో 60-70 వేలకు తగ్గకుండా ఓట్లు పడ్డాయి మీకు. అసెంబ్లీకి వచ్చి గర్జించండి, అసెంబ్లీ టైగర్లుగా పేరు తెచ్చుకోండి. ఎవరికైనా ప్రతిపక్షంలో ఉంటేనే వారికి అసెంబ్లీలో మాట్లాడే స్కోప్ కానీ ఎక్కువ ఉండేది.
ఒకప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, ఇలాంటి నాయకులందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెద్ద ఎత్తున హైలైట్ అయ్యారు, ఎలివేట్ అయ్యారు, పబ్లిక్ దృష్టిని ఆకర్షించారు. కాబట్టి 11వ తారీఖు ఫిబ్రవరి 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్తారా, లేకపోతే కనీసం ఆయన ఒక 2 గంటలన్న అసెంబ్లీలో కూర్చుంటారో వేచి చూద్దాం.